ఇక మరోవైపు తెలంగాణ రైతులకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు మంత్రి జూపల్లి. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మరి కేసీఆర్ అప్పులు చేశారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కడతామన్న కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో వేల కోట్లు దోచుకున్నారని అన్నారు మంత్రి జూపల్లి. 200 రూపాయల పెన్షన్ ఉండింది, నేను వచ్చినాక 2000 రూపాయల పెన్షన్ చేసినాను అంటున్నావు. ఎట్టగలిచ్చినా నువ్వు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు, హైదరాబాద్ కేంద్రం ఉన్నందుకు, మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినందుకు, అధికారం వచ్చినందుకు ఆ 2000 రూపాయల పెన్షన్ ఇచ్చుకోవచ్చు. ఇలా మేము 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాం. ఆల్రెడీ 4 months అయింది. మరి నీవెందుకు? నీ గొప్పతనం ఎక్కడుంది? ఏ లెక్క ప్రకారం నువ్వు? రెండవది, ఇంతకుముందు సహచర మంత్రి ఉత్తమ్ గారు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు ఇలా అవినీతి కార్యక్రమం చేసి ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ నీ మాటల్లో నీ లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఏం మాట్లాడు అన్నాడు? ఉద్యమ సందర్భంగా కావచ్చు, తర్వాత కానీ ప్రాంతీయుడు రాష్ట్ర అంటే అన్యాయం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు. ప్రాంతీయుడు అన్యాయం చేస్తే 1000 గజాల లోతున పాతి పెట్టాలన్నావు. మరి నువ్వు ప్రాంతీయుడివే కదా, నీ లెక్క ప్రకారం వస్తే నిన్ను పాతి పెట్టాలా? ప్రజలు పాతి పెట్టి ఇప్పటికే